హాయ్ హలో నమస్తే. లైఫ్ ఈజ్ ఏ నెంబర్ గేమ్ ప్రోగ్రామ్కి హార్ట్లీ వెల్కమ్. మనము ఎన్నో విషయాలు అంటే న్యూమరాలజీ అంటే అసలైన సిసలైన నెంబర్స్ గేమ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఈ మధ్య కాలంలో తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మీకు తెలిసిన న్యూమరాలజీ వేరు, ఇప్పుడు రియాలిటీ అసలు ఈ సబ్జెక్ట్కి ఇంత ఇన్డెప్త్ ఉంటుందా, నెంబర్లు మన మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి, అన్ని నెంబర్లు మంచివే కానీ కొన్ని ఏ సందర్భాలలో మనకి ఎవరి మీద ఏ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందా అనేదే ఇంపార్టెంట్ అనేది దాని గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. సో ప్రీవియస్ వీడియోస్లలో నేను చాలా సందర్భాల్లో నేమ్ నెంబర్ గురించి చెప్పడం జరిగింది. అది కొందరికి మంచి చేస్తే అదే నేమ్ నెంబర్ వేరే వాళ్ళకి ఏ విధంగా చెడు చేస్తుంది అనే దాని గురించి కూడా మనం ఇక్కడ సో కాబట్టి ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఏ నెంబరు మంచిది కాదు అని చెప్పడానికి లేదు, ఏ నెంబర్ చెడు కాదు అని కూడా చెప్పడానికి లేదు. కానీ సందర్భానుసారంగా ఏ నెంబర్ ఎవరి మీద ప్రభావం ఎలా చూపుతుంది అనేదే ఇక్కడ మెయిన్ పాయింట్ అనేది కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాం. ఇతను కూడా సెలబ్రిటీ లాంటి ఒక రాష్ట్రాన్నే పరిపాలిస్తున్నారు అంటే ఒక రాజుని మించిన రాజు అంటే రాజస్థానంలో కూర్చొని పరిపాలన సాగిస్తున్న వ్యక్తి యొక్క నేమ్ నెంబర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అది కూడా అందరికీ తెలిసిన, ఎందుకంటే మనము అన్నోన్ పర్సన్ గురించి చెప్తే ఎంత చెప్పినా ఎవరికి అర్థం కాదు. ఇక్కడ మనము ఒక సెలబ్రిటీస్ గురించి చెప్తే మనం డే టు డే యాక్టివిటీస్ లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఎందుకు ఈ సంఘటన జరుగుతున్నాయి, ఈ నెంబర్ ఎందుకు అతనికి షూట్ కావట్లేదు కాబట్టి ఈ సంఘటనలు జరుగుతున్నాయి అనే దాని గురించి కూడా మనం ఇక్కడ క్లుప్తంగా తెలుసుకోవచ్చు. సో ఇతని గురించి నేను 2014లోనే ఎలక్షన్ ప్రొడక్షన్స్ లో నేను చెప్పడం అనేది జరిగింది. కావాలంటే నా యొక్క ప్రెస్ మీట్ లో నేను చెప్పిన పేపర్ ప్రింట్ వీలైతే నేను దీనిలో డిస్ప్లేలో చూపించడానికి ట్రై చేస్తాను. తర్వాత వచ్చేసి చాలా సందర్భాలు చెప్పాను, ఎందుకంటే అతని యొక్క నేమ్ నెంబర్ ఇతనికి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి లైఫ్ లో సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి రెగ్యులర్ గా ఇతని లైఫ్ లో నడుస్తుంది అనమాట. అంటే ఇతని మీద దాని యొక్క నెంబర్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉండేదని తెలుస్తుంది. సో అతను ఎవరు మళ్ళీ తెలుసుకోవాలి కదా. సో అతను ఎవరో కాదు, మన యొక్క ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అందరు తెలిసిన విషయమే. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఇతను కూడా ఒక చిన్న ఫ్యామిలీ నుంచి మంచి ఎడ్యుకేషన్లో టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తి, మంచి గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్న వ్యక్తి. సో కొన్ని సందర్భాల్లో పాలిటిక్స్ కంటే చూడండి ఇతని యొక్క ప్రొఫెషన్లో ఉన్నంత వరకు నెంబర్ 1, హీఈస్ ద నెంబర్ 1 చార్టర్డ్ అకౌంటెంట్. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మనం ఈడ బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే ప్రతిసారి అనేది హెల్త్, వెల్త్, కెరియర్ అండ్ రిలేషన్ అనేది ప్రతిసారి ఎందుకు చెప్తానంటే కొన్ని నెంబర్లు కొన్ని వాటి మీదనే ప్రభావం చూపిస్తాయి, అన్నిటి మీద చూపించవు. అది మనం గ్రహించాలి, గుర్తుపట్టాలి. దాన్ని ప్రాపర్ వేలో చేంజెస్ చేసుకొని యూజ్ చేయడం ద్వారా ఆ ప్రొఫెషన్ లో కూడా మనం సక్సెస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అతని యొక్క నేమ్ నెంబర్ మనం చూసుకుందాం. అరవింద్ అరవింద్ కేజ్రీవాల్ KEJRIWAL. ఇదేనా? ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు రీకలెక్ట్ చేసుకోండి. నా క్యాలిక్యులేషన్ లో కూడా ఏమైనా మిస్టేక్ ఉంటే కొద్దిగా చూసుకోండి. ఇతని యొక్క నేమ్ నెంబర్ మనం చూద్దామా. 1261554, తర్వాత 25121613. సో 8, 9, 10, 15, 16, 17, 18, 19 ఇతని యొక్క ఫస్ట్ నేమ్ 19 మీద వచ్చింది. తర్వాత ఇతని యొక్క టోటల్ 7, 8, 9, 11, 17, 18, 19, 20. సెకండ్ నేమ్ వచ్చేసి కేజ్రీవాల్, సర్ నేమ్ వచ్చేసి 21. సో టోటల్ ఇతని యొక్క నేమ్ నెంబర్ 40 మీదకి వచ్చింది, రాహు. సో ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా చూడాలి కదా, 16/8/1968. సో ఇతని యొక్క చూడండి ఇతని అదృష్టం ఏమో గాని ఇతని యొక్క బర్త్ నెంబర్ 7, తర్వాత మంత్ నెంబర్ 8, తర్వాత వచ్చేసి ఇతని యొక్క టోటల్ ఇయర్ చూసుకున్నట్లయితే 786 గాడ్ నెంబర్, మా యొక్క ముస్లిం నెంబర్, లక్కీ నెంబర్ అనుకుంటాం కదా, ఆ నెంబర్ అనేది ఇతనిలో రావడం జరిగింది. ఇతని యొక్క బర్త్ నెంబర్ 7, డెస్టినీ నెంబర్ వచ్చేసి 3.
సో బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ పర్ఫెక్ట్. ఇతని కెరియర్ లో కూడా మంచి సక్సెస్ ని చూడడం అనేది జరిగింది. కానీ ఎప్పుడైతే ఇతను పాలిటిక్స్ లో రావడం జరిగిందో అక్కడి నుంచి స్టార్ట్ కావడం స్ట్రగుల్స్. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇతని పర్సనల్ లైఫ్, అంటే పర్సనల్ లో కెరియర్ లైఫ్ అనేది ఎగుడు దిగుడులో అవుతూ ఎలా ప్రజల్లో అన్పాపులర్ కూడా కావాల్సిన సందర్భాలు, తర్వాత ఒక సాధారణ వ్యక్తి చేతిలో చెంప దెబ్బలు కూడా తిన్న సందర్భాలు కూడా చవి చూసిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. ఇతనికి ఈ నేమ్ నెంబర్, నేను చెప్తాను కదా, ఒకరికి ఒక నేమ్ నెంబర్ షూట్ అయినప్పుడు అదే నేమ్ నెంబర్ ఇంకొకరికి షూట్ కాకపోవచ్చు అని. ఇక్కడ మనం చూడండి, ఇతని యొక్క ఈ నేమ్ నెంబర్ అనేది అరవింద్ కేజ్రీవాల్ కి షూట్ కాలేదు. ఇది గత 2014 ఫస్ట్ టైమే నేను ఎలక్షన్ లో నిలబడేటప్పుడే నా యొక్క ప్రొడక్షన్ లో నేను చెప్పడం అనేది జరిగింది. ఇది ఎంత మంచిగా పాపులర్, ఇతనికి ఎంత మంచిగా పేరుని, నేమ్, ఫేమ్ ని తీసుకొస్తుందో అదే విధంగా అంతే అన్పాపులర్ ని కూడా చేస్తుంది. 2014 ఎలక్షన్ లో గెలిచాడు. ఒకే సంవత్సరంలో తన యొక్క మంత్రి పదవిని వదిలేసి మళ్ళీ రీఎలక్షన్ లో గెలవడం అనేది జరిగింది. అయిపోయిందా? మళ్ళీ రీసెంట్ గా 2024 వరకు తానే ఒక సీఎం గా ఉన్నాడు. మంచి డెవలప్మెంట్స్ ఢిల్లీలో ఎప్పుడు చూడని డెవలప్మెంట్స్ తీసుకురావడం అనేది జరిగింది, వచ్చేయడం జరిగింది. కానీ ఎక్కడో ఒక చోట దెబ్బ తింటూనే ఉన్నాడు. లిక్కర్ స్కామ్ ద్వారా మళ్ళీ తాను సీఎం పదవిని పోగొట్టుకోవడంతో పాటు కోర్టు, పోలీస్ స్టేషన్ లో కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి, జైలుకి కూడా వెళ్లాల్సిన పరిస్థితిని తీసుకెళ్లడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఇతను ప్రొఫెషన్ పరంగా అంటే ఒక పొలిటికల్ పరంగా ఫెయిల్ అయ్యాడు. అంటే ఫెయిల్ ఎక్కడ, స్టెబుల్ గా ఉండలేకపోతున్నాడు, సక్సెస్ కాలేకపోతున్నాడు. కావడమే రావు, గేమ్ అన్ఎక్స్పెక్టెడ్, అన్ని అన్ఎక్స్పెక్టెడ్ గానే జరుగుతున్నాయి ఇతని లైఫ్ లో. గెలవడం, తర్వాత మళ్ళీ అన్పాపులర్ కావడం, మళ్ళీ ఉండడం, తర్వాత మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరగడం, తర్వాత కోర్టు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, తర్వాత కోర్టుకి తిరగడం, తర్వాత జైలుకే వెళ్ళి ఉండి రావడం అనేది జరుగుతుంది. తన యొక్క మంత్రి పదవినే పోగొట్టుకోవడం, మినిస్టర్ పదవినే పోగొట్టుకోవడం అనేది జరిగింది. మంత్రి పదవిని పోగొట్టుకోవడం అనేది కూడా ఇక్కడ జరిగింది. దానికి బికాస్ ఆఫ్ రీజన్ ఇతని యొక్క నేమ్ నెంబర్ ఇక్కడ ఇతనికి అనుకూలించట్లేదు. ఒకరికి అనుకూలించిన నెంబర్ ఇంకొకరికి అనుకూలించే. చూడండి ఇక్కడ మళ్ళీ ఇతని పర్సనల్ లైఫ్ బాగుంది. మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం, పర్సనల్ లైఫ్ స్టార్టింగ్ నుంచి పర్సనల్ లైఫ్ బాగుంది, కెరియర్ బాగుండే. కానీ ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడో అక్కడే ఇతనికి అన్పాపులారిటీ స్టార్ట్ అయిపోయింది. ఎంత పేరు సంపాదించుకున్నా ఒకే దెబ్బతోటి కుప్ప కూలిపోవడం అని అంటాం మనం. ఒకే మాదిరిగా ఇతను లైఫ్ ని అనేది మళ్ళీ ఫ్యూచర్ ఏంది అని చాలా అడగవచ్చు. ఇతను అగైన్ కేమ్ బ్యాక్, బౌన్స్ బ్యాక్, మళ్ళీ పంచి కొట్టుకొని మళ్ళీ రావడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. కానీ ఇవి మాత్రం జరుగుతూనే ఉంటాయి, వెళ్ళడం రావడం, వెళ్ళడం రావడం అనేది జరుగుతుంది. ఇతని మీద ఇంకొకటి చెప్తున్నాను, ఇతని మీద చాలా హత్యా ప్రయత్నాలు కూడా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది ఎందుకు అంటే నేను అది డీప్ స్టడీ, అది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇతని యొక్క వైఫ్ ని కూడా మనం చూసుకున్నట్లయితే ఆమె యొక్క పేరు సునీత కేజ్రీవాల్, SUNITA, సునీత కేజ్రీవాల్. సేమ్ కేజ్రీవాల్ నేమ్ నెంబర్ 21, సునీత చూడండి 3611441. సో 9, 10, 19, 20. ఫస్ట్ నేమ్ నెంబర్ 20, సెకండ్ నేమ్ నెంబర్ 21, టోటల్ నేమ్ నెంబర్ 41. 5 నెంబర్ 5 మీదకి వచ్చింది. సో ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని మనం చూసుకున్నట్లయితే 11/2/1966. 2 years పెద్ద ఈమె. కేజ్రీవాల్ కన్నా ఈవిడే పెద్ద. మేబీ లవ్ మ్యారేజ్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో కాబట్టి 4, తర్వాత బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 8. ఇక్కడ చూడండి ఈమె యొక్క డెస్టినీ నెంబర్ కూడా 8. కానీ కాంబినేషన్ చూడండి, వీరి యొక్క లైఫ్, వీరి ఇద్దరి పిల్లలతోటి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇక్కడ రిలేషన్ అనేది బాగుంది. కెరియర్ లోనే ఎగుడు దిగుడులు అంటే అప్ అండ్ డౌన్స్ అనేది జరుగుతున్నాయి. అప్ అండ్ డౌన్ జరగకపోగా అన్పాపులారిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఒక నేమ్ నెంబర్ ఒకరికి షూట్ అయ్యేది ఇంకొకరికి షూట్ కాకపోవడం అనేది ఇక్కడ ఈ విధంగా మనం చూడవచ్చు. అంటే ఒక మనిషిని ఒక నెంబరు ఒక ఉన్నతమైన స్థితిని తీసుకెళ్తుంది.
అదే షూట్ కానప్పుడు అన్పాపులర్ని చేసి పోలీస్ స్టేషన్ కావచ్చు, జైలుకి కావచ్చు, లేదా హెల్త్ ఇష్యూస్ ని కూడా క్రియేట్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అనేది కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో అర్థమైంది కదా రియల్ న్యూమరాలజీ అంటే ఎలా ఉంటుందో. దీని అనాలిసిస్ మీకు చెప్పింది కేవలం 10% మాత్రమే. దీనిలో ఇంకా ఇన్డెప్త్ ఉంటుంది. అది నా స్టూడెంట్స్ కి ఏ విధంగా చెప్తాను అనేది వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సో వాళ్ళకి కూడా ఇప్పుడు ఇది స్టడీ చేయడానికి ఆల్రెడీ ఎవరైతే నా దగ్గర కోర్సెస్ చేశారో వాళ్ళకు కూడా ఇది ఇన్డెప్త్. నేను అందుకే అంటాను, మనం న్యూమరాలజీ నేర్చుకుంటే సరిపోదు, దాని అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేయాలి. అంతేగాని ఈరోజు నేర్చుకున్నాం, నేను రేపు షాప్ ఓపెన్ చేసుకుంటా, బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం అనేది ఇవి సంబంధం. అంటే ఒక పామిస్ట్రీ కావచ్చు, ఒక ఆస్ట్రాలజీ కావచ్చు, ఒక న్యూమరాలజీ కావచ్చు, కొన్ని సంవత్సరాలు పడతాయి స్టడీ చేయడానికి. స్టడీ ఆఫ్ నెంబర్స్ మనం వీటి మీద డీప్ గా స్టడీ చేయాలి. అందుకే నేను చెప్తాను, కేవలం మనం నెంబర్లను చూసుకొని ఫార్ములా టైప్ ఈ నెంబర్ పడదు అని చెప్పడం సాధ్యం కాదు. పర్సన్ టు పర్సన్ నేను చాలా సందర్భాల్లో 5 నెంబర్ మంచిది కాదని చెప్పాను, కానీ నేను కూడా 5 నెంబర్ సజెస్ట్ చేశాను. ఎందుకంటే ఆ పర్సన్ కి ఆ నెంబర్ షూట్ అవుతుంది కాబట్టి సజెస్ట్ చేస్తా. అంతేగాని అందరికీ ఒకే నెంబర్, అందుకే రిజల్ట్ అనేది రాకపోవడం రీజన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.